జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఇంత క్రితం ప్రిలిమ్స్లో మాట్లాడుకున్నటువంటి సిలబసే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్. దీంట్లో ఎలా ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, దైనందిన జీవితంలో మనకు ఉండేటటువంటి అనుభవాలు కావచ్చు, పరిశీలనలు కావచ్చు. అంటే కొన్ని కొత్త విషయాలు ఈ మధ్యలో వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయాలలో మనకు వస్తున్నాయి. కంపల్సరీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయండి. ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి మెటావర్స్ అనేది ఇదే రకమైనటువంటి క్వశ్చన్గా మనం చూడవచ్చు. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడిగేటందుకు అవకాశం ఉంది. ఈ మధ్య చాట్ జీపీటీ అని చెప్పేసి అని, జెమినీ ఏఐ అని, ఇవన్నీ మనం వాడుతూ ఉన్నటువంటివే. కానీ దీన్ని మనము ఏ సాంకేతిక పరిధిలోకి దీన్ని మనం తీసుకొని వస్తామంటే కోర్స్ ఎమర్జింగ్ టెక్నాలజీగానే చెప్తాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జనరేటివ్ ఏఐ అనేటటువంటిది ఒక సబ్ కాంపోనెంట్, దాంట్లోనే ఒక ఉప విభాగంగా మనం చెప్తాం. మరి దాంతో మనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి సందేహాలను అక్కడి నుంచే మనము ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆన్సర్స్ విషయంలో. అంతెందుకు మీకు సిలబస్ విషయంలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నా యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని ఒక అక్యురేట్ క్వశ్చన్ని కనుక మనం చేయగలిగితే ప్రాంప్ట్ రూపంలో అది మనకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొస్తుంది చాట్ జీపీటీకి మనకు అంటే, మన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని ఆధారంగా చేసుకుని అది మనకు ఆన్సర్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందరూ ఒకటే క్వశ్చన్ అడిగినా కూడా అందరికీ ఒకటే ఆన్సర్ ఇవ్వదండి. చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ ఏఐ కావచ్చు. ఈ సందర్భంలోనే మీకు ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే టెక్నాలజీ ఉంది కదా, నేను వాడుకుంటాను సార్, మరి ప్రస్తుతం ఉన్నది నేను టెక్నాలజీ ఎరాలోనే కదా, నాకు ఈ టెక్నాలజీని అనేక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది అంటే, ఎక్కడైతే మీకు సొల్యూషన్ ఇస్తుందో అక్కడే అది ప్రాబ్లమాటిక్గా మారేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే మీరు అడిగేటటువంటి విధానాలలో మెచ్యూరిటీ ఉంటే మీకు మెచ్యూరిటీ ఆన్సర్ని ఇస్తుంది, లేదా సాధారణంగా క్వశ్చన్ అడిగిన సందర్భంలో అది కూడా మీకు సాధారణమైనటువంటి ఆన్సర్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏమవుతుంది, రియాలిటీకి మీరు అర్థం చేసుకున్న దానికి కొంచెం గ్యాప్ వస్తుంది. కాబట్టి ఇది మన యొక్క సక్సెస్ రేట్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్సే బెస్ట్ అని చెప్పేసి అభ్యర్థులకు ఈ క్రమంలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే అదే మాట చెప్తారు, ఒక ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి, లాభాపేక్ష లేనటువంటి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు టీశాట్ గత దశాబ్ద కాలంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నింటినో చూస్తూ ప్రతి ఎగ్జామ్కి వచ్చేటటువంటి ఆ డిఫరెన్సెస్ని కూడా అర్థం చేసుకుంటూ తన యొక్క కార్యక్రమాలని మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా మనకు వచ్చేటటువంటి గైడెన్స్ మనకు విజయాన్ని మన చేరువ చేయడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అని భావించవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు చూద్దాం. కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కనిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ మనకు 100 మార్క్స్ ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ 200 మార్క్స్కి ఇచ్చినటువంటి పరిస్థితులలో వీటిని మనము ఇంకొంచెం వెయిటేజ్ ఎక్కువ తీసుకొని చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్తో కరెంట్ ఈవెంట్స్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంత క్రితం చూసినటువంటిది, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు, కేవలం వెయిటేజ్ విషయంలోనే ఆ మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. సో అంతకు మించినటువంటి వేరియేషన్ మనకి ఇక్కడెక్కడ కనపడట్లేదు.